ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ అన్న పరిపాలన విధానం మీకు ఎట్లా అనిపిస్తుంది? కొంచెం కాడికి నయం అనిపిస్తుంది. ఇక మన తెలంగాణ కొంచెం అప్పులో ఉన్నది. అది ఎట్లయినా అందరికి తెలిసిన విషయమే. దాన్ని కట్టుకుంటా మళ్ళీ రైతులకు కూడా ఇబ్బంది ఏం పెడతలేడు. కొంచెం కొంచెం పింఛన్లు కానీ అవి కానీ రైతుకు మేలు చేస్తున్నాడు. 500 బోనస్ ఇస్తున్నాడు, ఇచ్చిండు. నాకు కూడా బోనస్ వచ్చింది. నాకు ఒక ఎకరా ఉన్నది, ఎకరాకు బోనస్ ఇచ్చిండు. లోన్ తీసుకున్నారా దేంట్లో బ్యాంక్ లో? రుణమాఫీ చేస్తా అన్నాడు కదా. నేను ఏం చేయలేదు. మీ ఊర్లో అయిందా ఎవరికైనా 2 లక్షలు రుణమాఫీ? అయింది, అయింది. ఈ మధ్య అయింది, అది కూడా ఈ మధ్య అయింది. ఈ మధ్యనే అయింది. ఎందుకంటే ఫస్ట్ 50,000 నుంచి లక్ష నుంచి లక్షన్నర, ఇప్పుడు 2 లక్షల దాకా కూడా అయింది కదా. ఇప్పుడు హైడ్రాని ఇల్లు కూల్ చేస్తున్నాడు కదా, దానిపైన నీ అభిప్రాయం ఏంటి? అది తప్పు, అది చెయ్యకూడదు. అది జీవితాలు కొన్ని ఖరాబ్ అవుతాయి. ఉన్నోళ్ళు ఉంటారు, లేనోళ్ళు ఉంటారు. అది అర్థం ఇప్పుడు చేసుకోవాలి. కేసీఆర్ 10 ఏళ్ల పరిపాలన చూసిండు. ఈయన ఈ రోజుకి సంవత్సరం పరిపాలన పూర్తయినట్టుగా. మరి ఈయన పరిపాలన ఎట్లా అనిపిస్తుంది? ఆయనతో పోలిస్తే ఆయనకి ఈయనకి తేడా అంటే ఏమని చెప్తారు? ఇక తేడా అంటే ఇద్దరు సమానమే అనుకోవాలి. ఇప్పుడు మనం ఉన్న కాడికి అయితే ఆయన కూడా కొన్ని చేసిండు, చేయడానికి కాదు. ఆయన చేసిండు, ఈయన కూడా మంచిగా చేస్తున్నాడు. ఆయన కూడా మంచిగా చేసిండు. ఎవరిని కించపరచద్దు కదా. థ్యాంక్ యూ అన్న.